అత్యాచారం జరిగిన వాళ్ళ దగ్గరికి మరి నీ అత్యాచారం జరిగిందంటారా, హోమ్ మినిస్టర్ వెళ్ళాల్సి వచ్చిందంటారా, దాంట్లో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? అది కాబట్టి ఆవిడని ఆపుంటారు, డౌన్ ప్లే చేసి ఉంటారు. నువ్వు ఎక్కువ మాట్లాడక స్టేట్మెంట్లు. ఆ బార్డర్స్ ఆ గీతలు జనసేనకి లేవా? ఏది జనసేన కూడా ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ వాళ్ళది ఎజెండా చంద్రబాబు ఎజెండానే కదా వాళ్ళు చేస్తున్న పని. జగన్ అనేటువంటి రాక్షసుడని చూపించడానికి రేషన్ బియ్యము ఈ కథ అంతా నాదెళ్ల మనోహర్. అది కాకుండా ఇంకేమేం చేస్తున్నాడు? ఇప్పుడు టమోటాలు తీసుకొచ్చి అక్కడి నుంచి తెచ్చామని మనకు అమ్మిస్తున్నాడా తక్కువకి? లేదు ఉల్లిపాయల రేట్లు పెరిగినాయి మనకేమైనా తక్కువకి అమ్మిస్తున్నాడా? లేదా కూరగాయల రేట్లు పెరిగినాయి తగ్గినాయి అవి ఏమైనా మనకు అందుబాటులోకి ఏమైనా తెస్తున్నాడా? లేదా రైతుకి ఏమైనా రూపాయి పెంచుతున్నాడా? ఆయన నిజంగా చేస్తే ఏం చేయాలా? సివిల్ సప్లైస్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టరు, మార్కెటింగ్ మినిస్టరు, ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఈ నలుగురు కూర్చుని చర్చించుకుని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర నుంచి లారీ తీసుకో, అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి సేకరణ చేయి కూరగాయలు, మార్కెటింగ్ మినిస్టర్ ద్వారా అది ఈ డిస్ట్రిబ్యూషన్ చేయి, సివిల్ సప్లైస్ ద్వారా అమ్మిచ్చు రేషన్ షాపుల ద్వారా. అంతే కదా? ఇదేమన్నా జరుగుతుంది? ఇట్లాంటి ఇనిషియేటివ్ ఏమైనా ఉందా? బియ్యం 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 దానికి ఏంటి జగన్ కొట్టాలా, లేకపోతే ఆ రేషన్కి సంబంధించి వీళ్ళ డెసిషన్ అనుకున్నటువంటి దాని ప్రకారం అదేది కార్డులు తగ్గించుకోవడం ఏదో సంథింగ్ ఉంది అక్కడ దాంట్లో బియ్యానికి సంబంధించి. కాబట్టి ఒక ఇంటర్నల్గా ఒక ఆలోచనని ఆచరణలో పెట్టడం కోసం జరుగుతుంది.